సార్, మీకు కూడా తెలుసు విషయం. ఇది హోలీ రోజు జరిగిన ఆ ఇన్సిడెంట్. ఆ పిల్లోడు ఎవరు చరణ్ ఏదో ఆ పిల్లోడిని కొట్టి చంపేసి ఎంత దారుణంగా అసలు, అంటే పొరపాటు అయిందని ఒప్పుకున్నా కూడా కొట్టి చంపడం అనేది ఘోరం. తర్వాత అంతా అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత నువ్వు ఆడ మీద సూట్ ఎట్ సైడ్ ఆర్డర్స్ ఇచ్చినా ఇల్లు కూల్చినా ఏంటి సార్ ఉపయోగం? పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఇంకా జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ లో జరిగింది, అదే సజీవంగా కాల్చారు చాలా ఘోరం. ఇక్కడ కూడా సేమ్ విజువల్ చూపించాడు, వాడు స్టిల్ అలైవ్ పెట్టారు. ఇక్కడ కూడా సేమ్ అలా కొట్టి చంపారు. ఏంటి ఎలా ఇంకెలా సార్, ఎక్కడ కంట్రోల్ అవుతుంది మరి? దీని మీద ఏమైనా ఏ నిర్ణయాలు తీసుకోవాలి? అదే వచ్చింది ప్రాబ్లం. రిలీజియస్ టాలరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇండియా అనేది సెక్యులర్ కంట్రీ. అది సెక్యులర్ ఎందుకు సెక్యులర్ అంటే మనం మెజారిటీ హిందూస్ ఒప్పుకున్నారు కాబట్టి. 85% హిందూస్ ఉండి కూడా కులమతాలకు అతీతంగా కూడా ఇక్కడ పరమత స్థానం అవసరం అని చెప్పి ఒక కల్చర్ వాల్యూస్ ని ఇన్హెరిట్ చేశారు కాబట్టి దానికి అనుగుణంగా ఒప్పుకున్నారు కాబట్టి నువ్వు ఇది హిందూ కంట్రీ కాలే. అయితే 85% డిమాండ్ చేస్తే ఎట్లా పార్టీషన్ అప్పుడు పాకిస్తాన్ వాడు అడిపోయాడు, మరోడు ఇటున్నాడు. సో వీడు బికమ్ హిందూ కంట్రీ లైక్ నేపాల్ ఇది ఓన్లీ హిందూ కంట్రీ ఇన్ ద వరల్డ్. అట్లా మనం కూడా ప్రకటించుకోవాలి. అట్లా జరగలేదు. వాడు ఏమన్నా కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ కానీ అప్పుడు ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ కానీ ఎంత పార్టీషన్ అయినా కూడా వాడు ఏమన్నా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇవన్నీ చేయగలిగింది. సరే, అప్పుడు వాడు ఏమన్నారంటే లేదు మనది సెక్యులర్ కంట్రీ అనేటువంటి డెసిషన్ తీసుకున్నారు. అది గ్రేట్. అది ఇది ఇతరులు టాలరెట్, అది మనం టాలరెట్ చేయాలి, అవుటర్ కూడా టాలరెట్ చేయాలి కదా. అదే అంటున్నా, సెక్యులర్ కంట్రీ చెప్తూనే రెసిప్రొకేటరీ పేరు అది ఉచ్చరిస్తూనే మరి ఎందుకు ఈ మారణ హోమాలు ఎందుకు అంటున్నా? దేనికోసం, ఎవరి కోసం? అది అన్ఫార్చునేట్. అది సొసైటీలో రకరకాల జాడ్యాల్లో ఇదొకటి. అవును, ఎప్పుడు మాపగలమో ఏంటో కాలమే నిర్ణయించాలి. ఇంకొకటి సార్, ఫైనల్గా ఇప్పుడు మూసి దాని మీద చాలా ఇష్యూ నడుస్తుంది సార్. ఈ రోజు అసెంబ్లీలో కూడా గట్టిగా దీని మీద వాదనలు జరిగాయి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంతా కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు, దీని మీద బైకౌట్ చేసి బయటకు వచ్చేసారు. సార్ నిజంగా మూసీ రివర్ ఫ్రంట్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళలో చేస్తుందని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ దీనివల్ల నిజంగానే అంత జరిగే అవకాశం ఉందా? అంటే దాన్ని ఎవరు వ్యతిరేకించారు, కానీ 150,000 కోట్లతో అన్నారు. తర్వాత గాంధీ సరోవరు ముఖ్యమంత్రి గారు 270 నుంచి 200 కోట్లు అవుద్ది అన్నారు. బీఆర్ఎస్ఎల్ ఏమో 5,000 కోట్లతో గాంధీ విగ్రహం, ఇన్ని జరుగుతూ ఉన్నాయి. మూసి మీద మొత్తం రాజకీయం నడుస్తుంది సార్. ఉన్నాయన్నీ పక్కన గాలి కుదిలేశారు. ఈ రాష్ట్రంలో ఏదైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళు ఎవరు దాని గురించి మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో మళ్ళీ 2 రోజులు ఆగితే బడ్జెట్ సమావేశాలు. ఏంటి సార్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మూసీ ప్రాజెక్ట్ అనేది కాంటెంప్లేషన్ కరెక్టే కావచ్చు, కానీ డబ్బులు ఏవి అనేది కరెక్టే కదా. విపక్షాల ఆటలో తప్పులేదు. ఎందుకంటే 150,000 కోట్లు నీ ఎదురుగా అమలు కానీ మీరు ఇంకో సగం ఉన్నాయి. దానికి మీరు ప్రయారిటీ ఇవ్వాలి కదా. ఇవ్వాలి. మహిళలకు మీరు స్కూటీలు ఇస్తున్నారు, ఏదో మన ప్రకటన చూసి ఇస్తున్నారు, అదే ఇవ్వాలి కదా. 2,500 ఇవ్వాలి. 6 గ్యారెంటీలు. అన్నిటికంటే మించి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి కదా. దీనికంటే మూసి ఇంపార్టెంట్. అది ఇంపార్టెంటే ఎప్పుడు ఇది అయిపోయినా ఈ రిమైనింగ్ హాబీలు అంటే వాళ్ళు ఏమంటారంటే అది డెవలప్మెంట్, ఇదేమో సంక్షేమం అంటున్నారు సార్. ఎక్కడి నుంచి తెస్తావు ఆ డబ్బులు? ఏవి అసలు గాలిలో మెడలు కట్టాలి అంతే తప్ప 150,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి నీకు? డిపిఆర్ ఇచ్చి వరల్డ్ బ్యాంక్ ఎవరో లోన్ ఇస్తే నేను చేస్తానని చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు ఆచరణ సాధ్యమో నాకు తెలియదు. కానీ ఐడియా కరెక్టే. మూసీని సుందరీకరించడం అనేది లేదా దాన్ని క్లీన్ చేయడం అనేది మనం కారణానికి వీల్లేదు. కేటీఆర్కు మాట్లాడినట్టున్నాడు. అసలు క్లీన్ గంగా ప్రాజెక్ట్కి 6,000 కోట్లు అయితే దీనికి 150,000 కోట్లు దేనికంటే? ఆ డిపిఆర్ ఏదో మనకు చూపించండి అన్నాడు. ఆ డిపిఆర్ తయారు కాలేదని మంత్రి చెప్పాడు సభ సాక్షిగా. ఇది అండర్ ప్రిపరేషన్ అన్నాడు. సో అది ఉంటే తప్ప మనకు అర్థం కాదు. ఏదేమైనా అది ఆయన అన్నాడు, మంత్రి అన్నాడు, ఇది పీపీపీ మోడలా లేదా లోన్ తెచ్చుకుంటామా లేదా మా డబ్బులు పెడతామా అని ఇంకా చెప్పలే. ఇట్ ఈస్ స్టిల్ అండర్ ప్రిపరేషన్. నాకు తెలిసి పీపీపీ మోడల్. పీపీపీ మోడల్ అయితే మనకు సమస్య లేదు. ఇప్పుడు హైవేస్ ఉన్నాయి, హైవేస్ మనం కట్టట్లే, ఎవడో కడుతున్నాడు, చెక్ పోస్టులు పెట్టుకుని వసూలు చేసుకుంటున్నాడు. ఒకప్పటి హైవేల కంటే ఇప్పుడు హైవేలు కూడా మోడర్న్ కావడానికి రీజన్ ఏంటంటే పీపీపీ మోడల్ కాబట్టి. వాడు కూడా ప్రాఫిటబుల్. ఎక్కడో బ్యాంక్ దగ్గర లోన్ తెచ్చుకుంటాడు, రోడ్ వేసేస్తాడు, అక్కడ దుకాణం పెడతాడు, మీద నారే ట్యాక్స్ అంతా మన ఎత్తున పడతా ఉంటుంది. కారు పోయిందంటే 150, 120 క్రమక్రమంగా పెరుగుకుంటూ 200 దాకా వచ్చేటట్టుంది. అది కార్లకు ఒక 100 కిలోమీటర్స్కి 120 రూపీస్ మనం వేర్ షెల్లింగ్ డౌన్. దేనికోసం? అది టువర్డ్స్ లేయింగ్ ఆఫ్ దట్ రోడ్. సో అది గవర్నమెంట్ పెట్టలే, ఒక్క రూపాయి కూడా పెట్టకుండా మొత్తం నేషనల్ హైవేస్ అన్ని కూడా వేసారు. మంచి కాన్సెప్ట్. అదే పద్ధతిలో మూసి కనుక పీపీపీ మోడల్ పెట్టారనుకోండి, ఎట్లా చేస్తుంది అంటే, ఇప్పుడు లండన్ ఉంది, మీకు లండన్ థేమ్స్ రివర్ పక్కకు ఒక ఐ ఉంటుంది, ఇట్లా రౌండ్ చేసిన పిల్లలు సర్కస్
జైంట్ వీల్ ఉంటుందా ఆ స్టైల్లో ఉంటుంది. అట్లా ఎవడో పెట్టుకుంటాడు, టెండర్ వేసుకుంటాడు, డబ్బులు వస్తాయి, ఇంకెవడో ఉంటాడు, ఇంకేదో పార్కులు ఉంటాయి, దానికి కూడా ఇట్లాంటివన్నీ పీపీపీ మోడల్లో వాడు ఫ్యూచర్లో వాడికి రాబోయే ఇన్కమ్ను కాంటెంప్లేట్ చేసుకుంటూ వాడు బ్యాంక్ నుంచి లోన్ చేసి 10 కిలోమీటర్స్, ఇంకోటి 10 కిలోమీటర్స్, ఇంకోటి బోటింగ్ చేస్తాడు, మిమ్మల్ని తిప్పుతాడు, నన్ను తిప్పుతాడు, మన ట్యాక్స్ తీసుకుంటాడు, గవర్నమెంట్ దగ్గర తీసుకోడు, అది వేస్తాడు, బోట్స్ వేస్తాడు. సో ఇవన్నీ పీపీపీ మోడల్ అయితే మనం ఏం చేయలేం, ఎందుకంటే అక్కడే అవకాశం ఉంటుంది కదా. అవును సార్. టూరిజానికి కానీ, బోటింగ్ కానీ, లేకపోతే ఆ వీల్స్ పెట్టడానికి కానీ, పబ్లిక్ రావడానికి కానీ ఇంకొతే ఉండదు. సో పీపీపీ మోడల్ కనుక వాళ్ళు చేస్తే దాన్ని అప్రిషియేట్ చేస్తాయి. డిపిఆర్ చూస్తే మనకు అర్థం కాదు. అదర్వైజ్ నేను డబ్బులు పెట్టి చేస్తామంటే అది ఫులిష్నెస్ అవుతుంది.